ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రష్యా యుక్రెయిన్ దాడులైతే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. F-16 యుద్ధ విమానాన్ని రష్యా కూల్చేసింది. ప్రమాదంలో యుక్రెయిన్ పైలట్ మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. రష్యా సైన్యం లక్ష్యంగా F-16 ఫైటర్ జెట్ కూడా 7 రష్యా వైమానిక దాడులను F-16 కూల్చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. పైలట్ మృతి చెందినట్లుగా యుక్రెయిన్ ధృవీకరణ కూడా చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. రష్యా యుక్రెయిన్ల మధ్య దాడులు తారస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 3 ఏళ్ల నుంచి ఇరు దేశాల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా ఇటు రష్యా అటు యుక్రెయిన్లకు తీవ్ర నష్టం వచ్చింది. అయితే వీరి మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా అవి ఇప్పట్లో తేలేలా అయితే కనిపించడం లేదు. ఇక తాజాగా ఇవాళ యుక్రెయిన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని రష్యా కూల్చివేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో యుక్రెయిన్ పైలట్ మరణించినట్లుగా సమాచారం. అయితే నిన్న అంటే శనివారం రాత్రి రష్యా అనేక డ్రోన్ క్షిపణులతో యుక్రెయిన్ పై దాడులు చేసినట్లుగా దేశ సైనికులు తెలిపారు. అయితే ఆ సమయంలో ఒక F-16 యుద్ధ విమానం రష్యన్ సైన్యం లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో ధ్వంసమైంది. నిన్న 500కి పైగా డ్రోన్లు క్షిపణులను ప్రయోగించడం ద్వారా రష్యా ఇప్పటి వరకు అతిపెద్ద వైమానిక దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడి పశ్చిమ దక్షిణ మధ్య యుక్రెయిన్లోని అనేక ప్రాంతాలను కూడా కుదిపేసినట్లుగా సమాచారం. యుక్రెయిన్ వైమానిక దళం 477 డ్రోన్లు 60 క్షిపణులను ఎదుర్కొన్నట్లుగా తెలిపింది. వీటిలో 249 డ్రోన్లను కూల్చివేసి 226 ఎలక్ట్రానిక్ జామింగ్ ద్వారా తటస్థీకరించడం జరిగిందని సైనిక వర్గాలంటున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా చేసిన అత్యంత శక్తివంతమైన బాంబు దాడిగా ఈ దాడిని భావిస్తున్నారు. అయితే మరోవైపు రష్యా దాడిని ఆపడానికి ప్రయత్నించిన F-16 ఫైటర్ జెట్ రష్యన్ సైన్యం లక్ష్యంగా మారింది. అయితే దాని పైలట్ అమరుడయ్యాడని యుక్రెయిన్ వైమానిక దళం అయితే ధృవీకరించింది. పైలట్ 7 వైమానిక దాడులను కూల్చివేశాడని, కానీ చివరి లక్ష్యాన్ని దాడి చేస్తున్నప్పుడు జెట్ దెబ్బతిని క్షిపణి ఢీకొన్న తర్వాత ఫైటర్ జెట్ ఎత్తు నుండి వేగంగా పడిపోవడం ప్రారంభించింది. ఈ సమయంలో పైలట్ విమానాన్ని జనావాస ప్రాంతం నుండి దూరంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. అయితే ఇటు మరోపక్క పైలట్ తన ఆన్బోర్డు ఆయుధాలన్నింటినీ కూడా ఉపయోగించాడని, అయితే చివరి దాడిలో విమానం తీవ్రంగా దెబ్బతిందని, అతను సకాలంలో బయటపడలేకపోయాడని యుక్రెయిన్ వైమానిక దళం టెలిగ్రామ్లో ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో 3 యుక్రెయిన్ ఫైటర్ జెట్లు కూడా ధ్వంసమైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే యుక్రెయిన్ ఇటీవల నెదర్లాండ్స్, డెన్మార్క్ సహాయంతో తన మొదటి బ్యాచ్ F-16 ఫైటర్ జెట్లను అందుకుంది. ఈ విమానాలను US శిక్షణ అలాగే సాంకేతిక సహకారంతో నిర్వహిస్తున్నారు. 26 మే 2025న చివరి 2 F-16 విమానాల్లో ఒకదాన్ని ఓల్కెల్ ఎయిర్ బేస్ నుండి యుక్రెయిన్కు పంపించారు. కానీ ఇప్పుడు మరొక విమానాన్ని కోల్పోయిన తర్వాత యుక్రెయిన్ వైమానిక రక్షణ సామర్థ్యంపై ఒత్తిడి మరింత పెరిగినట్లయింది. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో 3 యుక్రెయిన్ ఫైటర్ జెట్లు కూడా మనకి ధ్వంసమైనట్లుగా సమాచారం అందుతోంది. రాయిటర్స్ కథనం ప్రకారం ఒకసారి మనం చూస్తే ఈ దాడి రష్యా తన బాంబు దాడుల వ్యూహాన్ని తీవ్రతరం చేస్తోందనడానికి సంకేతంగా కనిపిస్తోంది. ఈ స్థాయి సైనిక దురాక్రమణ శాంతి చర్చల అవకాశాలను మరింత దెబ్బతీసిందని కూడా నిపుణులు భావిస్తున్నారు. ఈ దాడి సమయంలో రష్యా క్రూయిజ్, బాలిస్టిక్, హైపర్సోనిక్ క్షిపణులను అలాగే తప్పుడు లక్ష్యాలను అంటే నకిలీ ఆయుధాలను ఉపయోగించి యుక్రెయిన్ రక్షణ వ్యవస్థను గందరగోళపరిచిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. చివరి 2 F-16 విమానాల్లో ఒకదాన్ని ఓల్కల్ ఎయిర్ బేస్ నుండి యుక్రెయిన్కు పంపించారు. కానీ ఇప్పుడు మరొక విమానాన్ని కోల్పోయిన తర్వాత యుక్రెయిన్ వైమానిక రక్షణ సామర్థ్యంపై ఒత్తిడి మరింత పెరిగిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ఆదివారం నాడు యుక్రెయిన్కి చెందిన F-16 యుద్ధ విమానాన్ని రష్యా కూల్చివేసింది. ఈ ఘటనలో ఒక యుక్రెయిన్ పైలట్ కూడా మరణించినట్లుగా ధృవీకరించారు. నిన్న శనివారం రాత్రి రష్యా అనేక డ్రోన్ క్షిపణి దాడులు నిర్వహించిందని యుక్రెయిన్ సైన్యం అంటోంది. ఆ సమయంలో ఒక F-16 యుద్ధ విమానం రష్యన్ సైన్యం లక్ష్యంగా చేసుకుని కూడా దాడి చేయడంతో ధ్వంసమైనట్లుగా మనకి తెలుస్తోంది.
500కి పైగా డ్రోన్లు క్షిపణులను ప్రయోగించడం ద్వారా రష్యా ఇప్పటి వరకు అతిపెద్ద వైమానిక దాడి చేసిందని చెప్పుకోవచ్చు. ఈ దాడి పశ్చిమ, దక్షిణ, మధ్య యుక్రెయిన్లోని అనేక ప్రాంతాలను కుదిపేసింది. యుక్రెయిన్ వైమానిక దళం 477 డ్రోన్లు అలాగే 60 క్షిపణులను ఎదుర్కొన్నట్లుగా కూడా తెలిపింది. వీటిలో 249 డ్రోన్లను కూల్చివేసి 226 ఎలక్ట్రానిక్ జామింగ్ ద్వారా తటస్థీకరించడం జరిగిందని సైనిక వర్గాలు అంటున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కూడా రష్యా చేసిన అత్యంత శక్తివంతమైన బాంబు దాడిగా కూడా ఈ దాడిని నిపుణులు భావిస్తున్నారు. దాడిని ఆపడానికి ప్రయత్నించిన F-16 ఫైటర్ జెట్ రష్యన్ సైన్యం లక్ష్యంగా మారిందని చెప్పుకోవచ్చు. దాని పైలట్ అమరుడయ్యాడని యుక్రెయిన్ వైమానిక దళం ధృవీకరించడం జరిగింది. పైలట్ 7 వైమానిక దాడులను కూల్చివేశాడు. కానీ చివరి లక్ష్యాన్ని దాడి చేస్తున్నప్పుడు జెట్ కూడా దెబ్బతిన్నట్లుగా మనకి సమాచారం. క్షిపణి ఢీకొన్న తర్వాత ఫైటర్ జెట్ ఎత్తు నుండి కూడా వేగంగా పడిపోవడం ప్రారంభించిందని అంటున్నారు. ఈ సమయంలో పైలట్ విమానాన్ని జనావాస ప్రాంతం నుండి కూడా దూరంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. పైలట్ తన ఆన్బోర్డ్ ఆయుధాలన్నింటినీ కూడా ఉపయోగించాడని, అయితే చివరి దాడిలో విమానం తీవ్రంగా దెబ్బతిందని, అతను సకాలంలో బయట పడలేకపోయాడని యుక్రెయిన్ వైమానిక దళం టెలిగ్రామ్లో ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా రష్యా దాడుల్లో 3 యుక్రెయిన్ ఫైటర్ జెట్లు కూడా ధ్వంసమైనట్లుగా మనకి సమాచారం అందుతోంది.